వినుకొండ నియోజకవర్గ ప్రజలకు పోలీసు కీలక విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని ప్రతి జంక్షన్ లో ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ ఆర్ ఉదయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చేయొద్దని హెచ్చరించారు. డ్రంక్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, యువత బాధ్యతగా వ్యవహరించి గంజాయి సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. మా పోలీసు వారి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క జంక్షన్ లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువతకి చెప్తుంది ఏమనగా, ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించాలి. ఆ యొక్క వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ గా అన్ని ఉండాలి. డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి మీరే దూరం అయిపోతారు. కాబట్టి అందరికీ చెప్తుంది ఏమనగా, అందరికీ హెల్మెట్ ఉండాలి. ప్లస్ డ్రింక్ చేసి వాహనం నడపకూడదు. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ముఖ్యంగా మళ్ళీ యువతకి చెప్తుంది ఏమనగా, గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పేసి బాగా తెలుస్తుంది. మాకు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే బెయిల్ కూడా రాకుండా మేము ఫిక్సప్ చేసి వారి మీద కేసులు కట్టి జైలుకు పంపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూ టీజింగ్ బాగా చేస్తున్నారు. అది మా నోటీస్కి వస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. కాబట్టి యూ టీజింగ్ విషయంలో కానీ, గంజా విషయంలో కానీ మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ.